తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్న రీతిలో ఆలోచనలు చేస్తే ఉద్యోగాలు చేసే ఎన్ఆర్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. దావోస్ తొలిరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, దావోస్కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులు తక్కువగా ఉన్నారు, ఇక తెలుగువాళ్లు అసలు లేరు. ప్రస్తుతం జ్యూరిచ్లో పరిస్థితి చూస్తుంటే ఉన్నది విజయవాడలోనా తిరుపతిలోనా అన్నట్లుగా ఉంది. 20 దేశాల నుంచి తెలుగువారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. 195 దేశాల్లో తెలుగువారున్నారు. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్న తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. విజన్ 2020 ఐటీ గురించి నేను మాట్లాడిన రోజుల్లో అందరూ విమర్శించారు. కానీ ఆనాడు తీసుకున్న నిర్ణయం నేడు ప్రపంచ వేదికపై తెలుగుజాతి సత్తాను చూపుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్ఆర్టీలు అద్భుతంగా పనిచేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలి, సహకరించమని ఎన్ఆర్టీలను కోరితే క్షణం కూడా ఆలోచించకుండా తరలివచ్చి కూటమి కోసం పనిచేశారు. రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలతో సమానంగా కొందరు ఎన్ఆర్టీలు కూడా కేసులు పెట్టించుకున్నారు. ప్రజల ఆశీస్సులు, మీ సహకారంతో 93% స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడం సాధ్యమా అని అందరూ ఆందోళన చెందారు. కానీ 18 నెలల కాలంలో ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పనిచేస్తున్నాం. అభివృద్ధి విషయంలో మంత్రులు, నేను పోటీ పడుతూ పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాం. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయి. అలాగే దేశానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి గూగుల్ రూపంలో ఏపీకే వచ్చింది. ఆర్సెలార్ మిట్టల్ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తోంది. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాము. ఏఎం గ్రీన్ సంస్థ $10 బిలియన్ పెట్టుబడి పెడుతోంది. తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేసేలా పరిశ్రమలు స్థాపిస్తున్నాం. అలాగే తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నాం. విద్యుత్ విషయంలో సంస్కరణలు చేపట్టడం వల్ల డేటా సెంటర్లు రాష్ట్రానికి వస్తున్నాయి. మొత్తంగా 22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు చేస్తున్నాం. ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలం. 2047కు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ దేశంగా అవతరిస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందనడానికి తనకు ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.